అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో యోగా సాధన కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు జూన్ 7 నుంచి 21వ తేదీ వరకు ప్రతిరోజు భక్తులు, గ్రామస్తులు, దేవస్థాన సిబ్బందికి యోగా సాధనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం సుమారు 500 మంది భక్తులతో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ రాధాకృష్ణమూర్తి, ఆర్డీఓ, జిల్లా పరిషత్ సిఈఓ, ఆయుష్ శాఖ అధికారులు పాల్గొన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మన కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో ప్రజలతో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించడానికి సహకరించిన దేవస్థాన సిబ్బంది ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈరోజు కామన్ యోగా ప్రోటోకాల్ నిర్వహించిన స్వచ్ఛంద సంస్థ వారికి, బ్రహ్మకుమారి వారికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే యోగా ఒక బెనిఫిట్స్ గురించి వివరించి చెప్పడం జరిగింది. మన శరీరాన్ని కూడా ఒక ఆలయంగా భావించాలి. దాంట్లో మంచి థాట్స్ మనం పెంచుకుంటే, ఆలోచనలు పెంచుకుంటే మన డే టు డే లైఫ్ కూడా బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరు చెప్పేదే. మనము ప్రతిసారి వింటాం, కానీ పాటించడం మాత్రం చాలా తక్కువ. విషయాలకి మానసికంగా ఇబ్బంది గురి కాకుండా ఎటువంటి ఇబ్బంది వచ్చినా దాన్ని ఎదుర్కొనే ఒక శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. గురించి వింటున్నాము. అలాంటిది కాకుండా ఒక హెల్తీ లైఫ్ లీడ్ చేయాలని యోగాని మనం భాగస్వామ్యం చేసుకోవాలి. ఏదో ఒక జిమ్కి వెళ్ళాలి, ఎటువంటి ఖర్చు లేకుండా పొద్దున సాయంత్రం మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఎంతో మంచి మార్పులు మన లైఫ్లో వస్తుంది. సో దాన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాని ప్రాక్టీస్ చేయాలని కోరుతున్నాను. యోగాతో పాటు ధ్యానం కూడా ప్రతి ఒక్కరు చేయాలి. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ చేసే వాళ్ళందరూ కూడా మెడిటేషన్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఇట్ ఇంక్రీజెస్ దర్ లిజనింగ్ కెపాసిటీ, ఇంక్రీజెస్ దర్ మెమరీ పవర్, రీకాల్ పవర్. సో పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళకి దాన్ని నేర్పించి వాళ్ళ పిల్లలుగా చేసే విధంగా చూడాలి. ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుగుతుందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో, ప్రతి నగరంలో కూడా యోగా గురించి అవగాహన తెలుసుకునే ఉద్దేశంతో రాష్ట్ర పర్యాటక శాఖ ఒక సహకారంతో మనం నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, పర్యాటక శాఖ మంత్రి వర్యులు అందులో లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన చక్కగా నిర్వహించిన CEO జడ్పీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతిస్తున్నాను. మనసు, ఆత్మ, ఇంద్రియాలు ఇవన్నీ మంచిగా అందరూ పొందాలని చెప్పి ముఖ్య ఉద్దేశమైన యోగా ఫర్ ఏజింగ్ హెల్దీ ఏజింగ్ అందరూ